మీ దగ్గరికి వేషం కోసం వస్తా, మీరు మంచి పీక్లో ఉంటారు, ఆయన బయట పోమను ఏదో తిరుగుతాడు అన్న పొజిషన్ ఉంటుంది. ఎప్పుడు మీరు అలాగే ఉండరు, నేను ఇలాగే ఉండను. నా టైం మారద్దు. రేపు నా దగ్గరికి మీరు వస్తారు డేట్స్ కోసం, మిమ్మల్ని 2 సంవత్సరాలు తిప్పుకోవడం తప్పే ఉంది, దాంట్లో తప్పలేదు కదమ్మా. నేను వచ్చినప్పుడు మీరు పీక్లో ఉండి నాకు మర్యాద ఇవ్వాలా. ఇప్పుడు నేను అవసరం వచ్చాను మీకు, అది నాకు గుర్తుంది అనుకోండి, మిమ్మల్ని అలా చేయడం తప్పు కాదు కదా. అలా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి పట్టించుకోక్కర్లేదు. అది ఏదమ్మా చిన్న ప్రొడ్యూసర్స్ ఎదగలేకపోవడానికి కారణాలమ్మా చాలా ఉన్నాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే యూత్ని టార్గెట్ చేయాలని చెప్పాను అంతకుముందు కదా. నేను యూత్ని టార్గెట్ చేసిన ఒక పెద్ద హీరో సినిమాలు చూస్తున్నారు కానీ నేను కొత్త హీరో సినిమా చేశానమ్మా. కొత్త హీరో సినిమా చేశాను. ఆ కొత్త ఆయన్ని చూడటానికి ఆడియన్స్ రెడీగా లేరు. సంథింగ్ స్పెషల్ కావాలి. ఆ కొత్తవాడు పలానాడు కొడుకన్నా అయి ఉండాలి, లేదా ఒక 1 కోటి రూపాయలు పబ్లిసిటీ చేసే కెపాసిటీ అయినా అయి ఉండాలి, లేదా ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయినా అయి ఉండాలి. పెద్ద ప్రొడ్యూసర్ అయినా చేయాలి ఆ సినిమాని. అందువల్ల ఏమవుతుందంటే చిన్న సినిమాలకి అంటే ఆ సినిమాకు వచ్చింది అని తెలియకుండానే 10 మంది 15 మంది ఓపెనింగ్స్ ఉంటే బాగున్నా కూడా సినిమాని ఎవరి దగ్గర ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఓ సినిమా హౌస్ఫుల్ అయితే ఫస్ట్ డే సినిమా బాగుందని మౌత్ స్ప్రెడ్ అవుద్ది. వెళ్ళేదే 10 మంది, మధ్యాహ్నం వెళ్ళడానికి షో ఉండదు. ఇంకా చిన్న సినిమాలు ఈ పరిస్థితుల్లో చాలా కష్టమైన మ్యాటర్ అమ్మా, చాలా కష్టమైన మ్యాటర్. అలాగే నేను కాంబినేషన్ ఉంటే చూస్తారండి మళ్ళీ సినిమాలు, ఒక కాంబినేషన్ ఉంటే చూస్తారు. నేను ఈ మధ్య లేటెస్ట్గా అంటే గురుగారితో సినిమా చేద్దాం అనుకుంటుండగానే వచ్చిన థాట్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు బ్రహ్మానందం గారు తండ్రి కొడుకులు, ఒక పృథ్వీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, రాజావందం రెడ్డి, పిజ్జా వర్సెస్ పెండాకోడు టైటిల్. పెండాకోడు చూసారు, నవ్వారు కదా. ఈ టైటిల్ అంటే ఏదో సంథింగ్ కావాలి. పిజ్జా వర్సెస్ పెండాకోడు ఏంటిది అనుకుని ఎవరు పోస్టర్ అంటే సంపూర్ణేష్ బాబు బ్రహ్మానందం రాజావందం రెడ్డి. కామెడీ బాగానే చేస్తాడే, ఫ్యామిలీలా కనపడుతుంది ఇది అంటే చూద్దాం అనే చిన్న 2% 3% కావాలి. ఆడియన్స్ వచ్చిన తర్వాత వాడు సాటిస్ఫై అవ్వాలి. అంటే ఏదో సంథింగ్ కావాలి. ఇప్పుడు మీరు చెప్పగానే బ్రహ్మానందం సంపూర్ణేష్ బాబు తండ్రి కొడుకులు అనగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు కదా. నేను చెప్పిన ప్రొడ్యూసర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. టైటిల్ చెప్పిన ఇంకా బాగా ఫీల్ అయ్యారు. అంటే చిన్న సినిమాకి ఇటువంటిది ఏదో కావాలమ్మా. లేదా ఒక దిల్ రాజు గారు బ్యాక్గ్రౌండ్, ఏటర్ మోహన్ గారు బ్యాక్గ్రౌండ్, లేకపోతే సురేష్ బాబు గారు బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ అన్న కావాలి, స్పెషల్ అన్న కావాలి. అప్పుడు చిన్న సినిమాకి ఆడియన్స్ వస్తారు. సినిమా బాగుందని చెప్పడానికి ముందు ఆడియన్స్ రావాలి కదా. పెద్ద హీరోస్కి ఆ ప్రాబ్లం లేదు. చిన్న సినిమా